అంటే అధికార పార్టీకి బలం ఎక్కువన్నా ప్రతిపక్ష పార్టీకి బలం ఎక్కువన్నా అంటే ఇలా ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ చెత్తపుట్ట వేసినాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి ఇలా మళ్ళందరూ పట్టుబడుతుంది కాబట్టి మనకి ఇలా బలం ఎక్కువన్నది పోటీ ఎక్కువ పడుతున్నారు. కార్మికులు అయితే కారే రావాలి కారే రావాలి కారే రావాలని ముసల వారికి చెప్తుంది, రైతు బిడ్డ చెప్తున్నాడు, రైతు చెప్తున్నాడు, కార్మికుడు చెప్తున్నాడు, మన కేసీఆర్ కావాలి, ఒక ఉద్యోగస్తులు చెప్తున్నాడు కదా మన 48% ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్తున్నారు. ఉద్యోగస్తులు నిమ్మలం లేదు, కార్మికులు నిమ్మలంగా లేదు, రైతులు నిమ్మలంగా లేదు, మన కష్టం వచ్చింది భూమి అమ్ముతున్నామంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 10 లక్షల భూమి ఏ మాలలో ప్రమాణం ఇక్కడ తెలంగాణలో 50 లక్షలు తక్కువ ఇదే గుమ్మడాలో తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షలు ఉంటాయి. ఇలా 2 కోట్ల 3 కోట్ల పోయింది అంటే మన రాష్ట్రం ఎట్లు లేదు ఎట్లయిపోయింది. ఈ 2 సంవత్సరాలు అమ్మినా అమ్మగా కొనుక్కుంటే ఇక మీరు అమ్ముకుంటారు, ఏమనుకుంటారు గవర్నమెంట్ అమ్ముకుంటారు. ఇక మీరు ఎవరు వస్తున్నారు అదే వచ్చిందా నువ్వు 30 లక్షల రైతులకు ఇస్తున్నావు, 1,20,000 లక్షలు అమ్ముకుంటున్నావు. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అన్న మన పెద్దది గుమ్మడలో కొత్తపల్లి ఉన్నారు పెద్దది కాబట్టి దోమాడులో కూడా చెప్తున్నారు. మీ దగ్గర 80 ఎకరాలు ఉన్నది సర్పంచ్ సార్, 80 ఎకరాలు ఉన్నది, 80 ఎకరాలు 95 ఎందుకు రండి ఇంతకుంటే 600 మంది ప్రార్థించాం. 600 మందిని ప్రాంతాలు ఎంతమంది అనుకున్నారు సగం అమ్మేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ఉన్న సర్పంచులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తల మీటింగ్ కాకుండా నాయకులు వచ్చింది. మన కార్యకర్తలు 400 మంది ఏరియకున్నా కార్యకర్తల మీటింగ్ అంటే జరిగింది. కానీ ముఖ్య మీటింగ్ సంవత్సరం కాలంగా పార్టీ 3 సార్లు గెలిపించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మనం పార్టీ వదిలేసి మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి పార్టీని కాపాడాలన్న ఉద్దేశంతో స్టార్టింగ్ అందరం కలిసి తర్వాత ఇట్లా పనిచేయడం ఉత్తర జరుగుతూ పోతే ఒక దిశ ఉంటుందని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు ఒక 9 మంది కమిటీగా వేసి ప్రతి మండలం ఒక పెద్ద మనిషి వేసి వారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్చువల్ ఎక్కడ లేని విధంగా పనిచేస్తూ ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే తెలియదు. ఒక్క మెదక్ జిల్లా హరీష్ రావు గారి నేతృత్వంలో ఆయన సూచన మేరకే ఈ కాన్సెప్ట్ తయారు చేసినాం. చాలామందికి తెలిసిన చాలా మాట్లాడుతుంది. ఈ 9 మంది లేకపోతే ఇవాళ మనందరం ఇక్కడ కూర్చొని పార్టీ నిన్న సాయంత్రం చెప్తే ఇంతమంది ఈ రకంగా వచ్చే పరిస్థితి ఉండేది. చాలా కాన్స్టిట్యున్సీ 10 కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీ చూసినా ఇంకా ఇంత బలపడటం లేదు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కన్నా మన బీఆర్ఎస్ పార్టీ టికెట్కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా అన్నారు ఎందుకుంది అంటే మనం సంస్థాగతంగా కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు కేటీఆర్ గారి నాయకత్వంతో పాటు సంస్థాగతంగా మన పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదరు కాదు. ఏ రకమైన ఇష్యూ ఉన్నా కూడా ప్రజలకు ఏదైనా అన్యాయం అవుతుందంటే మొత్తం అందరం పార్టీ అంతా కూడా రోడ్డు మీద కూర్చొని అది మీరు చూడవచ్చు. జిల్లాలో రైతు బంధు పడకపోతే ఏ రకంగా మనం నెక్స్ట్ పడ్డది. ఇక్కడ కూడా డంపింగ్ చేయడానికి ఎవరైనా పాటు పడాలంటే మరి మన ఉమ్మడిదల్ల మన బీఆర్ఎస్ పార్టీ పాటు పడ్డది. దాంతోపాటు సిగాచి ఇష్యూ కావచ్చు, ఏ రకమైన ఇష్యూ మన కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ